వాళ్ళ సంతోషానికి అడ్డు అదుపులు లేవు. గుడిలో మెల్ల బీఆర్ఎస్ మద్దతు, రాష్ట్రంలో 8 మంది ఎంపీలు గెలవడంతో బీజేపీ వాళ్ళు అదేదో రానున్న రోజులల్లో తెలంగాణ రాష్ట్రంలో క్రియాశీలకంగా లోకల్ బాడీ ఎన్నికలు గెలుస్తాము, ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి అవుతాడు, వాళ్ళ ఇన్ఛార్జ్ మంత్రి గారు వచ్చిర్రు, మంత్రి గారు చెప్తున్నాడు. దీంతో పాటు సరే ఢిల్లీ నుంచి వచ్చిన నాయకులకి ఎక్కువ అవగాహన ఉండదు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా మనము ఏదో అవగాహన రాహిత్యం అనుకోవచ్చు. ముఖ్యంగా వాళ్ళ సీనియర్ మోస్ట్ లీడరు గత 10 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వంలో క్రియాశీలకంగా మంత్రి పదవి అనుభవిస్తున్నటువంటి కిషన్ రెడ్డి గారిని చూస్తే గురువింద గుర్తుకొస్తున్నాం. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందట కిషన్ రెడ్డి గారు. ఎందుకంటే బ్రహ్మాండమైన ఇంతకుముందు ఉపన్యాసాల్లో కొద్దిగా వీక్ ఉండేటోడు, ఈ మధ్య స్ట్రాంగ్ అయిపోయాడు ఉపన్యాసాలు. రాజ్యాంగం నడి రోడ్డు మీద ఉందని చెప్పి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి కిషన్ రెడ్డి గారు పోనీ ఆ బండి సంజయ్ గారు, ఆ పక్కనున్న ఈటల రాజేందర్ గారు, ఇంకా డికే అరుణ గారు అంటే గతంలో ఆ పార్టీలో లేరు. మరి కిషన్ రెడ్డి గారు అయితే మొదటి నుంచి ఆ పార్టీలోనే ఉండు. 2014 తర్వాత ఈ పార్టీ కార్యకలాపాలలో క్రియాశీలకంగా మంత్రిలో ఎంఓఎస్ ఉండి ఇప్పుడు క్యాబినెట్ అయింది. 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాన్ని కూల్చిన బీజేపీ 10 రాష్ట్రాలు అంటే నేను 2014 నుంచి 24 దాకా చెప్తున్నా, 10 రాష్ట్రాలల్లో ప్రభుత్వాల్ని కూల్చినటువంటి బీజేపీ ఏమో రాజ్యాంగాన్ని కాపాడుతుందట. మేము రాజ్యాంగాన్ని నడి రోడ్డు మీద తీసుకొచ్చినామంట. 2016లో ఉత్తరాఖండ్, 2017లో మణిపూర్, 2017లో మేఘాలయ, జమ్మూ కాశ్మీర్, 2019లో అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, 2020లో మధ్యప్రదేశ్, 2021 పుదుచ్చేరి, 2022లో మహారాష్ట్ర, గోవా. మరి కిషన్ రెడ్డి గారు మరి ఈ చరిత్రనంతా మీరు మర్చిపోయిర్రా, లేకపోతే ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో కూర్చున్నాక అక్కడ ఉన్నటువంటి అల్ప సంతోషుల మధ్యన అంటే జరిగినటువంటి మీ ప్రభుత్వం చేసినటువంటి మహత్తర కార్యక్రమాల గురించి మర్చిపోయి పక్క పార్టీలు ఏం చేస్తున్నాయి అనే చర్చలకు వచ్చి ప్రగడబాలు పలికే ప్రయత్నంలో తెలంగాణ ప్రజలను తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది.